రేర్ ఎర్త్ మినరల్స్ థోరియం వెలికితే ద్వారా భారత్ అణుశక్తిలో ఇటు సెమీ కండక్టర్ రక్షణ రంగాలు సరికొత్త రికార్డులకి రెడీ అవుతుంది. అందుకని పీపీపీ పద్ధతిలో దీన్ని మాత్రం చేసుకొస్తారా తప్పులేదు అది. ఎందుకంటే మనం కాలేజీలు ఇట్లాంటివి నిర్వహణ నేరుగా ప్రభుత్వం చేతిలో ఉండాలి. విద్యా సంస్థలు వైద్య సంస్థలు అనేటట్టు అవి కాకుండా అంటే ప్రైవేటు కూడా నడపచ్చు తప్పులేదు, కానీ మన చేతిలో డబ్బులతో నడుస్తున్నాయి తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది పీపీపీ కింద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇట్లాంటి వాటితో అయితే ఉపయోగం ఉంటుంది. భారత్ ప్రపంచంలోని అత్యధికంగా సుమారు 8.5 లక్షల నుండి 9 లక్షల టన్నుల థోరియం నిల్వలు ఉంది. వాస్తవంగా ఇది థర్డ్ స్టేజ్ ఎలిమెంట్ కింద భావిస్తుంటారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో థోరియం 232 మీద న్యూట్రాన్లు ప్రయోగించినప్పుడు అది యురేనియం 233గా మారుతుంది. యురేనియం 233 అనేది అణు విద్యుత్ కేంద్రాలకు ప్రధానమైనటువంటి ఎలిమెంట్ అయినటువంటి నేపథ్యంలో సీరియస్గా దృష్టి సారించింది భారత్.